ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. టుడే ఐ వాంట్ టు షేర్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫర్ మై మదర్స్ అని ఎందుకన్నానంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో వెన్ ఐ వాజ్ ఇన్ 4 years old, మా మదర్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తను ఫారెన్ వెళ్ళడం జరిగింది. అయితే తన యొక్క బాధ్యతను తన చెల్లికి అప్పగించడం జరిగింది, అంటే మా చిన్న తల్లికి అప్పగించడం జరిగింది. సో షీ టుక్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. అయితే అప్పటి నుంచి కొంతమంది మమ్మల్ని తన దగ్గర నుంచి దూరం చేద్దామని, తనకి మాకు కొన్ని గొడవలు, డిస్టర్బెన్సెస్, కొన్ని నిందలు, అవమానాలు, ఈ విధంగా ఎన్ని జరిగినా కూడా షీ నెవర్ లీవ్ మీ అలోన్. ఆమె ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. చూడండి, ఒక సామెత ఉంటుంది, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని. ఆ మాట నా జీవితంలో నెరవేరింది. ఎందుకంటే కన్న ప్రేమ దూరంగా ఉన్న పెంచిన ప్రేమ గొప్పది. మమ్మల్ని చాలా కంటికి రెప్పలా కాచుకొని మా మీద ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా, ఇప్పుడు చూడండి, ఒక ఆడపిల్లని పెంచాలి అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే ఎవరు ఏ నింద వేస్తారు, లేని అబద్ధం మోపుతారు అని పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలాంటిది మా ఇంట్లో 3 ఆడపిల్లలు, 3 కంటికి రెప్పలా కాచుకుంటూ మాకు ఏ లోటు లేకుండా అయితే జీవితం అలా సాగుతుంది. తల్లి దూరంగా ఉన్న ఆ ప్రేమ లోటు ఉండిపోద్ది. అయితే అప్పుడప్పుడే నేను తెలుసుకుంటున్నాను తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాను. బట్ హీ వాజ్ ఎక్స్పైర్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ 11 years old. అంటే తండ్రి ప్రేమ కోల్పోయాను. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. కొన్ని కళ్ళ ముందు కొన్ని సిచ్యువేషన్స్ చూసాక, అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేదా బయట ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో హ్యాపీగా గడుపుతున్నప్పుడు వారిని చూసినప్పుడు నాకు ఫాదర్ ఉంటే బాగుండేది, దగ్గర మదర్ ఉంటే బాగుండేది, వారితో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అని ఈ విధంగా చాలాసార్లు బాధపడడం జరిగింది. తండ్రి ఎఫెక్షన్ ఎలా ఉంటుందో తెలియదు, లవ్ ఎలా ఉంటుందో తెలీదు. అలా వెళ్తున్న క్రమంలో కొంచెం ఫోర్స్ మా మదర్ మీద పడింది, ఇంకో మ్యారేజ్ చేసుకోని. బట్ షీ నెవర్ టుక్ దట్ డెసిషన్. మా కోసం ఆలోచించి అన్నీ సాక్రిఫైస్ చేసింది. ఒకవైపు పెంచిన తల్లి మీద కొన్ని నిందలు, అంటే ఆమె మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదని, సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదని పెంచిన ఆమెకు తెలుస్తుంది, పెరిగిన మాకు తెలుస్తుంది. బయట వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క ఇమాజినేషన్, వాళ్ళ యొక్క అబద్ధపు మాటల వల్ల చాలా డిస్టర్బెన్సెస్. బట్ ఈ రోజు వరకు మేము కలిసే ఉన్నాం. ఎందుకంటే దేవుడు పెట్టిన బంధం అది, దేవుడు పెట్టిన ప్రేమ అది, దేవుడు కలిపిన బంధం మనుషులు వేరు చేయలేరు. సో ఈ రోజు వరకు మేము కలిసే ఉన్నాం. వాళ్ళ యొక్క సాక్రిఫైజెస్ మా కోసం ఎన్నో విడిచిపెట్టేశారు. మా యొక్క హ్యాపీనెస్ కోసం చాలా, మాకు ఏది లోడ్ చేయకుండా నా కన్న తల్లి కావచ్చు, నా పెంచిన తల్లి కావచ్చు, ఇద్దరు 100% వాళ్ళ యొక్క పని చేశారు. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు కూడా తను మరణించే సమయంలో సిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాట తన యొక్క తల్లి బాధ్యతను యోహాన్కి అప్పగిస్తాడు. అంత బాధ, అంత వేదన పడుతున్నప్పుడు ఆ నిమిషం కూడా తన తల్లి కోసం ఆలోచించాడు, తన బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగించాడు. సో ఈరోజు మనము యేసయ్యను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, వారిని విడిచిపెట్టకూడదు. ఆయన పదాజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ, మనం తల్లిని తండ్రిని సన్మానించితే మనం దీర్ఘాయుష్మంతులు అవుతామని. ఈరోజు మనము కూడా మన పేరెంట్స్ని మనము వారి యొక్క బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాలని ఆశపడుతున్నాను. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ మదర్స్ డే టు మై మామీస్. ఎప్పుడు మీరు కలిసే ఉండాలి, ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ.